హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. కొన్ని జ్ఞాపకాలు మన జీవితంలో మనసుని ప్రశాంతత లేకుండా చేస్తాయని, చాలా గాయం కలిగిస్తూ ఉంటాయి. ముందుకు వెళ్ళాం, చాలా పెయిన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అంటే పాత జ్ఞాపకాల దగ్గరే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితికి చేస్తాము. ముందుకెళ్ళి ఏదైనా స్టెప్ వేద్దాము అనుకుంటే బ్రెయిన్ దానికి సహకరించదు, మన మైండ్ ముందుకు తీసుకెళ్ళదు. సింపుల్గా చెప్పాలి అని అంటే లైఫ్ అప్డేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించదు. దాన్ని ఎలా సార్, అంటే ఆ ప్రభావం నుంచి బయటపడాలి అంటే ఎలా? నాగరాజు, మన బ్రెయిన్ జ్ఞాపకాల బీరువా. అందులో చేదు జ్ఞాపకాలు ఉంటాయి, తీపి జ్ఞాపకాలు ఉంటాయి. అయితే బ్రెయిన్ చేదు జ్ఞాపకాలని, బాధ పెట్టే జ్ఞాపకాలని బాగా గుర్తుంచుకుంటుంది, చాలా డీటెయిల్డ్గా. అసలు మనిషి నేచరే నెగటివ్ని బాగా రిజిస్టర్ చేసుకోవటం. అంటే ఎందుకు మనిషి నేచర్ అట్లా రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఆదిమానవుడు ఎప్పుడైనా ఒక శత్రువు దాడి చేస్తాడేమో, శత్రువు అంటే మనిషికి అప్పుడు జంతువే శత్రువు. అవును, ఇద్దరు పోరాడితే ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇతరులు ఆహారం అయిపోతారు అంతే. సో ముందుగానే ఎవరైనా దాడి చేయొచ్చు, ఒక శత్రువు రావచ్చు, ఒక జంతువు మన మీద పడవచ్చు అన్న ఆలోచనలతో ఎప్పుడూ ఒక భయంతో బతికేవాడు. ఆ నెగిటివ్ థాట్, నెగిటివ్ మైండ్లో రిజిస్టర్ అయింది. అది మైండ్ నేచర్. ఇక నెగిటివ్ని బాగా గుర్తుపెట్టుకుంటాం. మనం ఎప్పుడైనా అవమానపడింది, మనం చాలా బాధపడింది, మనం మోసపోయింది, మనల్ని రిజెక్ట్ ఎవరైతే చేశారో, సో ఇట్లాంటి విషయాలన్నీ బాగా గుర్తుంటాయి. తీపి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ చేదు జ్ఞాపకాలు, బాధ పెట్టే జ్ఞాపకాలు, మనసుకు గాయం చేసే జ్ఞాపకాలు మాత్రం తొందరగా గుర్తొస్తాయి. అయితే గుర్తుకు రావడానికి దానికి ట్రిగ్గర్ అంటారు. ట్రిగ్గర్. ఒక మనిషిని చూస్తే గుర్తుకు రావచ్చు, ఒక ప్లేస్కి వెళ్తే గుర్తుకు రావచ్చు. ఆల్ 5 సెన్సెస్లో ఏ సెన్స్ యాక్టివ్ అయినా గుర్తుకు రావచ్చు. అవును. ఒక్కొక్కసారి ఎక్కడైనా మీరు భోజనం చేస్తుంటే రెస్టారెంట్కి వెళ్ళారే, ఈ వాసన చూస్తుంటే మా అమ్మమ్మ వాళ్ళు గుర్తొస్తుంది, ఇల్లు గుర్తొస్తుంది. అట్లాగే ఒక్కొక్కసారి నేను ఒక క్లయింట్తో డీల్ చేస్తున్నప్పుడు ఆ క్లయింటు అత్తగారింట్లో చాలా బాధలు పడింది. అత్త చాలా బాధ పెట్టింది. పెళ్ళైన కొత్తలో ఎప్పుడు అత్తగారింటికి వెళ్ళడానికి ఊరికి వెళ్ళేవాళ్ళు. ఆ ఊర్లో బస్సులో కూర్చున్నప్పుడు ఆ బస్సు ఊరు చేరేటప్పుడు బస్సు సౌండ్ వినిపించేది. ఆ హారన్, బస్సు హారన్ రిజిస్టర్ అయింది. బస్సు హారన్ వినిపిస్తే మనం అత్తగారి ఊరికి వెళ్తున్నామని. అత్తగారి ఊరు వెళ్తే అత్త బాధ పెట్టే చేదు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. అప్పటి నుంచి ఆవిడకి బస్సు హారన్ సౌండ్ వినపడితే శరీరం మొత్తం కంపించిపోతుంది. అసలు మనిషి కాన్షియస్నెస్ను కోల్పోతుంది, ఆవేశం వస్తుంది, చేస్తున్న పని మర్చిపోతుంది, చెమటలు పడతాయి. సో చేదు జ్ఞాపకాలు, బాధ పెట్టే జ్ఞాపకాలకి ఇంత పవర్ ఉంది. ఎందుకంటే అది ఎప్పుడు రీకలెక్ట్ చేసుకున్నప్పుడు యు ఆర్ రీలివింగ్ ఇన్ ఇట్. మళ్ళీ ఒకసారి ఆ బాధ ఎంతగా అనుభవించామో అది మొత్తం అందులో మళ్ళీ ఇంకోసారి జీవిస్తున్నాం. సో అట్లాంటి ట్రిగ్గర్స్ ఏవైతే ఉంటాయో, మనిషిని చూసినప్పుడు, ప్లేస్కి వెళ్ళినప్పుడు, శబ్దం వినిపించినప్పుడు, వాసన వచ్చినప్పుడు, ఒక టచ్ తగిలినప్పుడు, అయితే ఆ జ్ఞాపకాలు ఇలా ఏర్పడతాయి. ఏర్పడినవి ఇలా గుర్తొస్తాయి, ఇలా బాధపడతారు మనిషి. సో ఈ జ్ఞాపకాల నుంచి బయటపడాలంటే ఎలా? ఇది చాలామందికి జ్ఞాపకాల నుంచి బయటపడడం కోసం ప్రయత్నిస్తుంటే ఎంత ప్రయత్నం చేసినా తమాషా ఏంటంటే మీరు ఏ ఆలోచన వద్దనుకుంటారో ఆ ఆలోచన 3 సార్లు గుర్తొస్తుంది, పదే పదే. చూడండి మన బ్రెయిన్ ఎట్లా చేస్తుంది అన్నది. ఒక అతను ఏం చేశాడంటే, ఒక ఆశ్రమంలో స్వామీజీకున్న జ్ఞానం, ఆయనకున్న ఒక స్కిల్ అర్థమైంది. ఏంటంటే ఆల్కెమీ అంటారు. ఆల్కెమీ అంటే పసరవేది అని తెలుగులో అంటారు. దాని అర్థం ఏంటంటే ఏ మెటల్నైనా తీసుకొచ్చి బంగారుగా మార్చగలిగే శక్తి ఆయనకుంది. ఆ మంత్రము, ఆ శక్తి ఆయనకుంది. ఈ విషయం తెలుసుకున్న ఒకడు ఏం చేశాడంటే ఆశ్రమానికి వెళ్ళి, స్వామి నేను మీ శిష్యునిగా చేరాలనుకుంటున్నాను, నన్ను చేర్చుకోండి అని అడిగాడు. అడిగితే ఈ కాలంలో శిష్యులుగా ఎవరు చేరతారా అని అనుకున్నాడు. కానీ లేదు, నేను మీకు అన్ని రకాల సేవలు చేసుకుంటాను, నేను సన్యాసంలో దిగాలనుకుంటున్నాను, మీరు శిష్యుడిగా చేర్చుకోండి అని ప్రతిరోజు వెంటబడ్డాడు. సరే, ఆయన ఒకరోజు నమ్మి రమ్మన్నాడు. ఆశ్రమంలో అన్ని రకాల సేవలు చేస్తూ ప్రతిరోజు గురువు గారికి నమ్మకమైన శిష్యుడిగా తయారయ్యాడు. కొంతకాలం తర్వాత, గురువర్య మీకు ఒక విషయం తెలుసు, పసురవేది విద్య అనేది ఏ మెటల్నైనా మీరు బంగారుగా మార్చగలరు, నాకు కూడా ఆ విద్య నేర్పించండి అని అడిగాడు. మీకెందుకు నాయనా అన్న. ఏం లేదండి, మీ అంత గొప్పవాన్ని అవ్వాలంటే మీకు తెలిసిన విద్యలన్నీ నేర్చుకోవాలని నా కోరిక, నాకు అవకాశం కల్పించండి. పాపం గురువుగారు నమ్మేశారు, నిజమే అని ఆయన విద్య నేర్పించారు. నేర్చుకున్న మరుక్షణం పైకి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్, నవ్ ఐఎమ్ లీవింగ్. అదేంటి, నువ్వు ఆశ్రమంలోనే ఉంటావు కదా,
మీ దగ్గర ఇంకా ఏదైనా నేను బంగారుగా మార్చగలిగిన విద్య తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆశ్రమంలో ఆ రా వెజిటేబుల్స్ తింటూ నేను వచ్చి ఉండాల్సిన అవసరం ఏంటి? నాకు అర్థం కాలే. అస్సలు అవసరం లేదు, బయటికి వెళ్ళి అన్ని బంగారుగా మార్చుకునే జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు. గురువుగారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి వీడు ఈ ఉద్దేశంతో చేరాడా అని ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. ఆయన విజువలైజేషన్లో ఆయన చూసుకున్నాడు. చూసి ఓహో ఇదా. తర్వాత నాన్న ఒక్క రహస్యం చెప్పడం మర్చిపోయాను నేను. ఈ మంత్రం చెప్పేటప్పుడు అంటే ఏ మెటల్ అయినా బంగారుగా మార్చడానికి కావాల్సిన మంత్రం చెప్పే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, మైండ్లో కోతిని మాత్రం గుర్తు తెచ్చుకోకు. కోతి మాత్రం రాకూడదు. ఈ కోతి గుర్తుకు రాకపోతే నీకు బంగారుగా మారుతుంది. ఓ అంతే కదా, చిన్న విషయం అన్న. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఒక ఐరన్ ముద్దను తీసుకొచ్చి పెట్టాడు, దాన్ని బంగారుగా మార్చాలి. కళ్ళు మూసుకున్నాడు. మంత్రం గుర్తొచ్చింది. చివరిగా గురువుగారు చెప్పింది గుర్తొచ్చింది, నీకు కోతి మాత్రం గుర్తుకు రాకూడదని. అనుకున్నాడా, కోతి గుర్తొచ్చింది. కోతిని అవాయిడ్ చేయాలి. నో, కోతి రాకూడదు. 2 కోతులు వచ్చాయి. ఇక కళ్ళు మూసుకొని ఆ కోతి రావడానికి చేసే ప్రయత్నాలని కోతి తప్ప మైండ్లో ఏం లేదు. చివరికి మంత్రం మర్చిపోయాడు. ఎందుకంటే ఆ స్వామీజీకి, గురువు గారికి మైండ్ యొక్క లక్షణం ఏంటో తెలుసు. ఏ జ్ఞాపకాన్ని వద్దనుకుంటామో, ఏది మనం గుర్తుకు తెచ్చుకోవద్దు అనుకుంటామో అది గుర్తుకు రావటం దాని లక్షణం. సో ఈ లక్షణం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరైనా సరే ఏ జ్ఞాపకాన్ని వద్దనుకుంటే, ఏదైనా గుర్తుకు తెచ్చుకోకూడదు అనుకుంటే, ఏదైనా చేదు అని అనిపిస్తే, ఈ లక్షణం తెలుసుకున్న తర్వాత నెంబర్ 1 ట్రిగ్గర్స్ను గుర్తించాలి. ట్రిగ్గర్స్. ఎవరింటికి వెళ్తే నాకు ఇది గుర్తు వస్తుందో, ఏ స్ప్రే కొట్టుకుంటే నాకు ఏది గుర్తు వస్తుందో, నేను ఏ పని చేస్తే ఏ శబ్దం వస్తే నాకు నా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయో వాటిని అవాయిడ్ చేయడం అన్నది ద ఫస్ట్ థింగ్ దట్ దే హ్యావ్ టు డూ. ట్రిగ్గర్స్. ఎస్. ఈ ట్రిగ్గర్స్ని ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో మీరు 50% మీ సమస్యని మీరు సాల్వ్ చేసినట్టు. మీకు ఆ జ్ఞాపకం పైకి రాదు. జ్ఞాపకాలు ఎప్పుడు తుడిచేయలేరు. గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఒక్కసారి రిజిస్టర్ అయితే సబ్కాన్షియస్ మైండ్ 365/100 రిజిస్టర్ అయిన ప్రతి జ్ఞాపకం అట్లే ఉంటుంది. కాకపోతే మనం చేయగలిగిందల్లా పాత జ్ఞాపకం స్థానే ఓ కొత్త జ్ఞాపకాన్ని రిజిస్టర్ చేయడం, ఓ మంచి జ్ఞాపకాన్ని రిజిస్టర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు గుర్తొచ్చింది, నా చిన్నప్పుడు మా మ్యాథ్స్ టీచర్ నన్ను లేపి, బుద్ధి ఉందా లేదా నీకు, మ్యాథ్స్ అసలు ఎన్నిసార్లు చెప్పాను నేను, టేబుల్స్ అసలు ఒక్కటి నీకు గుర్తుండవు అని తిట్టేసరికి అందరూ నవ్వారు. ఆ క్లాస్లో నా గర్ల్ ఫ్రెండ్ కూడా నవ్వేది. అది మహా అవమానం నాకు. అది చాలా జీవితకాలం, చాలా రోజులు గుర్తుండిపోయింది. తర్వాత ఎప్పుడు మ్యాథ్స్ అన్నా, ఎవరైనా ఎప్పుడు టేబుల్ అన్నా నాకు అదే గుర్తొస్తుంది. అందుకే నేను టేబుల్స్ అవాయిడ్ చేశాను. మ్యాథ్స్లో చాలా పూర్. ఇది నేను ఒక క్లయింట్ స్టోరీ చెప్తున్నాను. మ్యాథ్స్ అవాయిడ్ చేశాడు, మ్యాథ్స్లో పూర్ అయ్యాడు. మ్యాథ్స్ వద్దు, సైన్స్ గ్రూప్ తీసుకున్నాడు. సైన్స్లో కూడా ఎక్కడో చోట మ్యాథ్స్ తగిలింది. మ్యాథ్స్ని తప్పించుకోవాలంటే కుదరట్లేదు, కానీ ఇదే గుర్తొస్తుంది. చివరికి అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు. చదవకపోవడానికి కారణం ఏంటంటే మేము ఒక్కోసారి కోచింగ్లో వాళ్ళ చరిత్ర, ఎందుకు ఈ బిహేవియర్, ఈ యాటిట్యూడ్ ఉంది అని కొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఈ స్టోరీ అంతా తెలిసింది. ఇప్పుడు మ్యాథ్స్ అంటే అతనికి ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే, బికాస్ ఆఫ్ ద బ్యాడ్ మెమొరీ, ఆ బ్యాడ్ మెమొరీని రీప్లేస్ చేయాలి ఒక కొత్త మెమరీతో. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు ఏం జరిగింది, ఆయన లేపి తిట్టాడు, అవమానించాడు. ఇప్పుడు యువర్ ఫోకస్ షుడ్ షిఫ్ట్ ఆన్ టు ద టీచర్. ఎందుకన్నాడు ఆయన? ఎందుకు అలా అనాల్సి వచ్చింది? బహుశా ఆయన ఇంతకుముందు ఇట్లాంటి స్టూడెంట్స్ని చూసి ఉంటాడు. అనకపోతే చదవరన్న ఒపీనియన్ అయి ఉంటుంది. మనం ఇట్లా అనటం వల్లే బాగా చదివిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. మీరు ఇలా ఆలోచించే కొద్ది ఏమవుతుందంటే, అక్కడ పుట్టిన పాత చేదు జ్ఞాపకం కాస్త చేదు తగ్గుతుంది. ముందుగా దాన్ని మెల్లిగా చేదు జ్ఞాపకాన్ని కేవలం జ్ఞాపకంగా మారుద్దాం. అలా 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 మెల్లిగా యూ హ్యావ్ టు రీప్లేస్. ఆ టీచర్ని తలుచుకున్నప్పుడు అంతా పోనీలే, ఆయన అలాగే అనాలని అనుకుంటాడు. ఆయన నేర్చుకుని ఉంటాడు, ఆయన తన అనుభవం ద్వారా. నాలాగే అందరూ ఫీల్ అవ్వాలని లేదు, అతని ఉద్దేశం అది కాదు. నిజానికి ఆయన చాలా మంచివాడు, ఆయన వల్ల ఎంతోమంది మ్యాథ్స్ స్టూడెంట్స్ తయారయ్యారు అని మీరు అనుకోవటం వల్ల పాత చేదు జ్ఞాపకం మిమ్మల్ని మోసం చేసి ఉంటాడు. బహుశా నేనే అవకాశం ఇచ్చానేమో. సో ఎప్పుడైనా సరే ఈ చేదు జ్ఞాపకంలో కారణం ఎవరైతే అయి ఉంటారో, జ్ఞాపకంలో ప్రధాన వ్యక్తి ఎవరు అయి ఉంటారో, మనం ఎప్పుడు బ్లేమ్ చేస్తుంటాం కాబట్టి అది చేదు అవుతుంది. అవును, మీ వల్లే, నీ వల్లే అన్న బ్లేమ్. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ స్టేట్మెంట్ నాట్ యూ, ఐగా మార్చండి. నేను సరిగా అర్థం చేసుకోలేదేమో, నేనే ఆ రోజు అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిందేమో,
నేనే ఇంకా బాగా నేర్చుకొని ఉండాల్సిందేమో అని ఎప్పుడు అన్నానో, దెన్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ దెన్ బ్లేమింగ్ అదర్స్. చాలా ప్లజెంట్ ఫీల్ ఉంది సార్. నేను అని మన మీద మనం తీసుకుంటాం చూసారా, మేబీ నా తప్పేనేమో అనేటువంటి అన్న తర్వాత చాలా ప్లజెంట్ ఫీల్, మొత్తం బరువు దిగిపోయినట్టుంది. ఎవరన్నా కరెక్ట్, ఇది ట్రిగర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, నా వల్లే కదా అని ఒక్క సెకండ్లో అలా ఆలోచన పడినా కూడా రిలాక్స్ అయిపోతారు. తప్పకుండా ఈసారి ప్రయత్నం చేస్తాం. వెరీ గుడ్ టెక్నిక్ అండి. చాలా ఈ టెక్నిక్కే థెరపీలో ఉపయోగిస్తాం. దీన్ని గుర్తుకు తీసుకొచ్చి, ఆ థెరపీ అన్నాను కాబట్టి చెప్తున్నాను, దెర్ ఈజ్ అ థెరపీ కాల్డ్ ఎక్స్పోజర్ థెరపీ. ఇది ఓన్లీ సర్టిఫైడ్ థెరపిస్ట్ చేస్తారు, సైకోథెరపిస్ట్ కానీ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్స్ కానీ చేస్తారు. ఎక్స్పోజర్ థెరపీ అంటే మీకు ఏదైతే భయమో, స్టేజ్ ఫియర్ ఉందనుకుందాం, చేదు జ్ఞాపకం, స్టేజ్ ఫియర్ని, మీకు స్టేజ్ ఫియర్ పోగొట్టాలంటే మెల్లిగా ఎక్స్పోజర్ థెరపీ స్టేజ్ దగ్గరికి తీసుకెళ్తాం. స్టేజ్ ముందు కూర్చోబెడతాం, ఎవరు లేనప్పుడు స్టేజ్ ఎక్కిస్తాం, 5 మందిని కూర్చోబెట్టి స్టేజ్ ఎక్కిస్తాం. స్టేజ్ ఎక్కుతున్నప్పుడు 5 మందితో మాట్లాడించేటట్టు చేస్తాం. ఈ 5 మందిని కాస్త 10 మందిని చేస్తాం, 10 మందిని కాస్త 20 మందిని చేస్తాం. 20 మంది వచ్చినప్పుడు నువ్వు మాట్లాడకుండా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఈయన మాత్రం ఓన్లీ సపోర్ట్గా ఉండేటట్టు చేస్తాం. ఆ తర్వాత వేరే వ్యక్తి ఉండడు, ఈ ఒక్క వ్యక్తి నిలబడేటట్టు చేస్తాం. మెల్లిమెల్లిగా ఇతనికి స్టేజ్ అలవాటు అయిపోయి ఈ ఎక్స్పోజర్ థెరపీలో తను ఏదైతే తనని బాధపెట్టే, గాయపెట్టిన జ్ఞాపకం గుర్తు ఉందో అదే గుర్తును తనకు చాలా అద్భుతమైన జ్ఞాపకంగా మార్చుకునే అవకాశం. సో అలాంటివి చాలామంది డెవలప్ అయిన వాళ్ళ జీవితంలో బాగా ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళు ఏదైతే వాళ్ళని గాయపరిచిందో అక్కడనే డెవలప్ అవుతారు. ఏదైతే బలహీనతగా ఉందో దాన్ని బలంగా మార్చుకుంటారు. సో ఇలాంటివి మనం నిక్ ఉజిసిక్ అని ఉన్నాడు, కాళ్ళు లేవు చేతులు లేవు. ఆయన పుడితే తల్లిదండ్రులు హాస్పిటల్లో ఏడ్చారు. అందరూ, ఏ తల్లిదండ్రులు అయినా సరే, స్కూల్లోకి వెళ్తే స్కూల్లో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు. ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. నిక్ ఉజిసిక్ 2 కాళ్ళు 2 చేతులు ఉండవు. అతను అన్ని పనులు సొంతంగా చేయడం నేర్చుకున్నాడు. అన్నీ నేర్చుకుని ఎదిగాడు. చివరికి అంటే అట్లా నేర్చుకుంటున్నా సరే ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, క్లాస్లో ఎవరు మాట్లాడరు, ఆయన దగ్గరికి ఎవరు రారు, ఎవరు తన్ని ఇంతగా చూసేవాళ్ళే తప్ప దగ్గరికి వచ్చి కూర్చునేవాళ్ళు ఎవరు లేరు. చివరికి తను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. తన లైఫే ఇట్లా ఉంది, ఇంకా చచ్చిపోవటమే. ఎంత బాధ, ఎంత చేదు జ్ఞాపకం తల్లిదండ్రులకు తనకి. అయితే ఒకరోజు ఎక్కడైతే నేను పోగొట్టుకున్నానో అక్కడే ఎందుకు సాధించలేను అని అనుకుని క్లాస్ రూమ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడు, మీకు తెలుసా నా బాధ ఏంటో, కాళ్ళు లేవు చేతులు లేవు, నేను ఎంత బాధపడుతున్నానో, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు. అందరూ వినడం మొదలుపెట్టారు, ఎంత బాగా మాట్లాడాడు అని. ఆ క్లాస్ టీచరు, అరే నేను ఇంత బాగా మాట్లాడతామని తెలియదు, మా క్లాస్లో కూడా మాట్లాడవచ్చు కదా అన్నాడు. వాళ్ళ క్లాస్లో మాట్లాడించాడు. వాళ్ళందరూ మెచ్చుకున్నారు. ఓ పని చేద్దాం, మొత్తం స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేద్దాం, వాళ్ళందరికీ అడ్రస్ చేయన్నాడు. వాళ్ళందరికీ అడ్రస్ చేశాడు. ఈ లోపల ఇతనికి తెలిసింది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, కాళ్ళు లేవు చేతులు లేవు కానీ. సో కాన్ఫిడెన్స్తో మాట్లాడడం మొదలు పెడితే అందరూ బాగా మోటివేట్ అయ్యారు. పక్క కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఇతను ఇన్వైట్ చేశాడు. కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికి ఆస్ట్రేలియాలో టాప్ యూనివర్సిటీస్ ఆయన ఇన్వైట్ చేయడం మొదలుపెట్టి. ఈరోజు ఆయన టాప్ మోస్ట్ మోటివేషనల్ స్పీకర్. ఓ పుస్తకం రాశాడు. పుస్తకం పేరేంటో తెలుసా? నో హ్యాండ్స్, నో లెగ్స్, నో ప్రాబ్లమ్స్. మనం రాసే పుస్తకం ఏం రాయాలి తెలుసా అండి? 2 legs, 2 hands, 200 ప్రాబ్లమ్స్. మనకి ఎన్ని ఉంటాయి. ఆ జ్ఞాపకాన్ని అంత అద్భుతమైన జ్ఞాపకంగా మార్చుకున్నా అంటే ఇవాళ అతని అపాయింట్మెంట్ మీకు దొరకాలంటే 1 year వెయిట్ చేయాలి. ఓ మై గాడ్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిక్ ఉజిసిక్ ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. సో వీ నీడ్ టు గ్రో లైక్ దట్. వెరీ గుడ్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్స్.